తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. మెదక్ జిల్లాలో క్యూ లైన్లో చెప్పులు చెట్ల కొమ్మలు పెట్టిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం ఎదుట నిరీక్షిస్తున్నారు. యూరియా లేదని రేపు ఉదయం వస్తుందని అధికారులు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు రైతులు. వెంటనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి పంట ఎర్రబడుతోందని అన్నదాతలు తెలిపారు. ఇక వరి దిగుబడి తగ్గుతుందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. మెదక్ జిల్లాలో క్యూ లైన్లో చెప్పులు చెట్ల కొమ్మలు పెట్టి రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. వరలక్ష్మి, ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కష్టాలు రోజు రోజుకి ఎక్కువైతున్నాయి. ఇక దాదాపు పంట యూరియా వేసే దశను కూడా దాటిపోతుంది. వరి విషయానికి వచ్చేస్తుంది, పొట్ట దశ దాటిపోతుంది. ఈ దశ లోపలనే దానికి యూరియా వేస్తే మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఇది పొట్ట దశ దాటిన తర్వాత యూరియా వేసే పెద్ద ఉపయోగం ఏమి ఉండని పరిస్థితి ఉంది. దీంతో రైతులు ప్రతిరోజు వందలాది మంది రైతులు ఎరువుల దుకాణాల ముందర పడిగాపులు కాస్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన యూరియా అయితే రావట్లేదు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ రోజు మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక సహకార కేంద్రం ముందుకు పెద్ద ఎత్తున రైతులు వచ్చి లైన్ లో నిలబడ్డారు. వాళ్ళు కొంతమంది చెప్పులు కొమ్మలు అవి పెట్టి క్యూ లైన్ లో ఉన్నారు. అయితే వ్యవసాయ అధికారులు ఈ క్రమంలో అక్కడికి వచ్చి యూరియా ఈ రోజు అందుబాటులో లేదని రేపు ఉదయం వస్తుందని చెప్పడంతో అసహనానికి గురైన రైతులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ప్రధాన రహదారి మీదకి వచ్చి ధర్నా నిర్వహించారు. తమకు అవసరానికి యూరియా అయ్యనప్పుడు ఎందుకు వచ్చి ఇప్పుడు ఈ సమయం మేము యూరియా వేయకపోతే తమ పంట రాదని, లక్షల రూపాయలు అప్పు చేసిన పంట అంతా నష్టపోయే అవకాశం ఉందని, పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. వరి వేసుకునే పరిస్థితి వచ్చిందని, తమకు సరైన సమయంలో ఎరువులు అందించకపోతే మా పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఇది పరిస్థితి. ఇప్పటికీ మనం ఇటు మరోవైపు సంగారెడ్డి జిల్లాలో చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి యూరియా పూర్తిగా రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే లేదు. దీంతో రైతులు ఆందోళన చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.